యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము లేవగానే ప్రార్థించుట మరవద్దు, వాక్యంను ధ్యానించుట మరవవద్దు, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకున్నట్టు కూడా మనము మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ప్రార్థించుట, దేవుడు ఎంతో జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వాక్యమును ధ్యానించుట ఇంకా ఎంతో జ్ఞానాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకునుట మన జీవితంలో ఆ దినమంతా కూడా ఆశీర్వాదాల చేత అపాయాల నుండి తప్పిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగును. ఎంత గొప్ప వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వల్ల కలుగుతుందంట. నిజమే, దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే మన జీవితంలో అన్నీ పొందుకుంటాము, ఘనత పొందుకుంటాము. ఇంకా అన్ని విషయాలలో కూడా దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా మరి ఆశీర్వాదకరంగా అన్ని ఆశీర్వాదాలు మన దేవుడు అనుగ్రహిస్తాడు. మరి నిజముగా మనము భయభక్తులు కలిగి ఉంటున్నామా? భయము అనేది మనలో ఉండాలి. దేవుని యందు భయము అని మనలో ఉంటే భక్తి కూడా ఆటోమేటిక్గా మనలో నిలిచి ఉంటుంది. భయం లేని వానికి భక్తి అస్సలు ఉండదు. భక్తి రావాలంటే రాదు. అసలు భయమే లేనప్పుడు భక్తి ఎలా వస్తుంది? కాబట్టి ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు ఒక భయమును కలిగి ఉండాలి. ఆ భయం ఉంటే ఈ లోక సంబంధమైన అన్నిటినీ మనం ఎప్పుడో విడిచిపెట్టేవారు. చూడండి, మందిరంలోకి వస్తాము, సేవకుడు చెప్పిన వాక్యాన్ని వింటారు, అక్కడితో ఆ వాక్యాన్ని మందిరం బయటికి రాగానే విడిచిపెడతారు. ఇంటికి వెళ్ళాక మామూలుగానే అన్నీ కూడా లోక సంబంధమైన విషయాలు, మొబైల్ చూడడము, ప్రార్థన చేసుకోకపోవడము, వాక్యం ధ్యానించకపోవడము, ప్రతిరోజు కూడా మరి ఈ లోక సంబంధమైన ఆశలు, ఆలోచనలు కలిగి ఉంటూనే ఉంటారు. ఇవన్నీ విడిచిపెట్టమని ఎన్నిమార్లు చెప్పినను కూడా వీటిని విడిచిపెట్టలేని వారిగా ఉంటూ, భయభక్తులు లేని వారిగా ఉంటూ, ఐశ్వర్యము, ఘనత, జీవము. ఐశ్వర్యం అంటే ఏంటి? దేవునితో ఉండటం బట్టి దేవుడు మనని ఒక ఉన్న స్థితిలో ఉంచుతాడు. భయభక్తులు కలిగిన వాడు ఉన్న స్థితిలోనికి వెళ్ళిపోతాడు. లేని స్థితి నుండి ఒక ఉన్న స్థితిలోకి ఐశ్వర్యవంతుడిగా నిలిచి ఉంటాడు. ఘనత అంటున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో ఒక ఘనతనిస్తాడు. మరొకటిగా జీవము. నిజముగా మనం ఎటు వెళ్ళినా ఏ అపాయం, ఏ ప్రమాదము, ఏ మరణకరమైన వ్యాధి ఎటువంటిది సంభవించినా దేవుడు మనని వాటి నుండి విడిపిస్తూ జీవంలోనికి మనం భూమి మీద జీవించినట్లుగా దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ముందుగా మన జీవితంలో భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఈ యొక్క 3 విషయాలలో దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యము, ఘనత, జీవము కలిగించబడుతూ మాకు ఇవ్వబడుచున్న ఆశీర్వాద కృపని కోసమని ప్రభా మాకు మీరు అనుగ్రహిస్తానని సెలవిస్తున్న దేవానికి స్తోత్రములు. ఈ దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకున్నట్టు ఈ యొక్క ప్రతివేకముగా ప్రతిని కోసమైన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితంలో దినము కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు ప్రభా నీ యొక్క ప్రతిని క్రాస్మిన్ ఐ కెన్ సోబ్లీ కాస్టెల్ బై కెనిక్ ఆఫ్ అవరిమా నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. మీరు ఆశీర్వదించండి తండ్రి. ఏ కొదువ చేత ఉన్నారు ప్రభా, ఏ అనారోగ్యము చేత ఉంటున్నారో ప్రభా, ఇప్పుడే మీరు ముట్టమని అడుగుచున్నాను ప్రభా. ఆ కొదువ నుండి ప్రతి వేకమైన సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవ. ప్రతి వికాసి కమాందిలి స్టాండ్ మై
మై హోలీ స్పిరిట్. ప్రభా, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపైన నాయన నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నానయ్యా. నీ అభిషేకము చేత నింపండి ప్రభా. మీ అగ్ని మండించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు. ఐ కెన్ సో బ్లిస్డ్ అండ్ మై కోఫారిమా హోలీ స్పిరిట్ ద బ్లిస్డ్ అండ్ మీ కోఫారిమా. నీ గొప్ప కృపారి కోసమైన ఆశీర్వాద వేకమైన నీ కృప దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.